ఫుల్ మసాలా మంచిగా కుక్ అయింది. సాఫ్ట్గా చాలా బాగుంది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్. ఈరోజు వీడియోలో డబుల్ మసాలా చికెన్ బిర్యానీ మన సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియో అనమాట. ఇది ఎవరు అడగలేదు స్పెషల్గా, కాకపోతే చాలామంది అడిగారు అనమాట. ఒక్కొక్కసారి చాలాసార్లు చెప్తూ నేను చేస్తాను అనమాట డబుల్ మసాలా చికెన్ బిర్యానీ అని చెప్పేసి. అంటే కొందరికి గ్రేవీ తక్కువ ఉన్న, మసాలా తక్కువ ఉన్న బిర్యానీ అంత ఇష్టంగా తినాలనిపించదు కదా. మాకైతే డబుల్ మసాలా ఇష్టం అనమాట, కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి. సో ఈరోజు ఈ వీడియోలో డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ప్రీవియస్గా ఒకరోజు నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి డబుల్ మసాలా చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. 2 kg బిర్యానీతో 2 kg చికెన్తో బిర్యానీ చేసి పోస్ట్ చేశాను. చాలామంది నేను సాంగ్ పెడితే ఫుల్ రెసిపీ డీటెయిల్స్ అడిగారు అనమాట. అందులో అడిగారు, యూట్యూబ్లో అడిగారు, ఇన్స్టాగ్రామ్లో అడిగారు. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీక్ సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియోలో డబుల్ మసాలా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నేను చికెన్ వచ్చేసి మరీ ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి, మరి పెద్ద పీసెస్ కాకుండా కొంచెం ఇట్లా ఇంత పీసెస్ కనిపిస్తుందా, ఇంత అంటే మీడియం సైజ్వి పీసెస్ తీసుకున్నాను. 1 kg అయితే నేను తీసుకునే బౌల్కి కొంచెం నిండా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి 3/4 kg తీసుకున్నాను. డబుల్ మసాలా చికెన్ బిర్యానీ అంటే మసాలాలన్నీ డబుల్ వేసుకోవాలా అని కూడా కొందరు అడుగుతున్నారు. కాదు, గ్రేవీ కొంచెం మనకి గ్రేవీ అంటే మసాలా కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను అనమాట. జస్ట్ కొన్ని 2-3 చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే చేసామంటే స్పైసీగా చాలా బాగుంటుంది. స్పైసీగా కూడా చేసుకొని అవసరం లేదు, కొంచెం మసాలాతో మంచిగా ఉంటుంది అనమాట, ఎక్కువ వైట్ రైస్ లాగా ఉండకుండా. సో ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చికెన్ వచ్చేసి ఈ సైజ్ పీసెస్ తీసుకున్నాము. లెగ్ పీసెస్ ఉంటే మాత్రం ఇట్లా ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. ఒక్కొక్కరు అంటే ఒక 2 hours 3 hours అట్లా మ్యారినేట్ చేయాలని చెప్తారు కదా బిర్యానీకి. అయితే అంత ప్రాసెస్ అయితే మనం పెట్టుకోమన్నమాట. ఏదైనా మనకి క్విక్గా ఈజీగా అయిపోవాలి. నా ఫాలోవర్స్ కూడా అట్లనే ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కారం నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. 2 అయితే 2 యాడ్ చేసుకోండి. 1/2 teaspoon వరకు ధనియాల పొడి, 1/2 teaspoon వరకు చికెన్ మసాలా, కొద్దిగా ఒక 1/4 teaspoon సరిపోతుంది. 1/4 teaspoon బిర్యానీ మసాలా, ఒక 1/4 teaspoon దాకా పసుపు, ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వరకు వేసుకోవాలి. 1 tablespoon అవుతుంది ఇది. ఫస్ట్ వీటన్నిటిని కలుపుకోవాలి. ముందు ఇవన్నీ ముక్కకు పట్టాలన్నమాట. ముందే మనం పెరుగు యాడ్ చేసేస్తే ముక్కకు అంత సరిగ్గా పట్టదు. సో ఫస్ట్ ఇవి మాత్రమే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ, పెరుగు యాడ్ చేసుకోవాలి. చికెన్ క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను చిన్న సైజ్వి జస్ట్ 2 నిమ్మకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ ఏం చూద్దాం అనుకుంటున్నారు సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియోకి? ఎక్కువ లైక్స్ వచ్చిందని కాకుండా నాకు ఓకే అనిపించింది చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి. లాంగ్ వీడియో కాబట్టి అంత ఎక్కువ కామెంట్స్ అయితే రాకపోవచ్చు, కానీ వచ్చిన వరకు అందులో నాకు ఓకే అనిపించింది అయితే ట్రై చేస్తాను. 2 నిమ్మకాయలు వేసాం కదా, పెరుగు కూడా 1 కప్పు, చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. చాలామంది ఈ మధ్య పెరుగు వేయొద్దు, పెరుగుని హీట్ చేయొద్దు, ఇట్లాంటివి అన్నీ చెప్తా ఉన్నారు. ఈ బిర్యానీ ప్రాసెస్కి పెరుగు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది మనం ఏం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, అందరు చేస్తూనే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. కానీ దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమో తెలియదు, కానీ బిర్యానీకి అయితే పెరుగు అనేది కంపల్సరీ, అందరికీ తెలిసిందే. సో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే దాని టేస్టే రాదు అసలు, బిర్యానీ టేస్టే. నిమ్మకాయలు లేకపోతే మాత్రం టమాటా వేసుకోవచ్చు, గ్రేవీ కూడా వస్తుంది. కొంచెం మరీ స్పైసీగా లేకుండా అట్లా కూడా బాగుంటుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 hour నాననివ్వాలి. ఇది నానేలోపు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. 2 కూడా నానితే మనకి టైం కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ టైంలో మనం ఇంకా మిగిలిన ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ వచ్చేసి నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఎప్పుడైనా కూడా మనకి మంచి స్మెల్ వచ్చేవి, కొంచెం కలర్ డార్క్గా ఉండేవి చూసి తీసుకోవాలి. పాతవి అనమాట అవైతే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, బిర్యానీ మంచి స్మెల్తో ఉంటుంది, ఇంకా మంచిగా ఎదుగుతుంది అనమాట. మనం కొన్ని బియ్యం యాడ్ చేసుకున్నా కూడా రైస్ ఎక్కువ అవుతుంది. సో బియ్యం, చికెన్ నానబెట్టేసుకున్నాం కదా, ఇవి 2 కూడా 1/2 hour నానాలి. అందులోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి, చికెన్ వచ్చేసి 3/4 kg తీసుకున్నా కదా, రైస్ మాత్రం 1/2 kg తీసుకున్నాను. అట్లయితేనే మనకి మసాలా అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట, డబుల్ మసాలా బిర్యానీ లాగా.
ఇప్పుడు కొందరు కిలో చికెన్ తీసుకుంటే కిలో రైస్ తీసుకుంటారు, దానివల్ల అంత మసాలా సరిపోదు. అంటే మామూలుగా అయితే ఓకే, డబుల్ మసాలా చికెన్ బిర్యానీ కావాలంటే మాత్రం క్వాంటిటీ అనేది ఇలా తీసుకోవాలి. సో అప్పుడు మనకి మసాలా అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కిలో చికెన్ తీసుకుంటే బాస్మతి రైస్ వచ్చేసి 1/2 kg తగ్గించి వేసుకోవాలి. సో అట్లా మేనేజ్ చేసుకోవాలన్నమాట, కొద్దిగా తగ్గించి యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 3/4 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 kg రైస్ మాత్రమే తీసుకున్నాను. రైస్ కూడా మంచిగా చూసి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీది, అన్నం కూడా ఎక్కువ ఎదుగుతుంది. సో ఇప్పుడు ఇవి మ్యారినేట్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. బియ్యము చికెన్ నానబెట్టుకుని మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకున్నామంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఉల్లిగడ్డ వచ్చేసి నేను ఒక పెద్ద సైజ్వి 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. మెయిన్గా మనకి డబుల్ మసాలా అంటే ఫ్రైడ్ ఆనియన్స్ తోటే ఉంటుంది అనమాట. కొంచెం మామూలుగా వేసుకునే దానికన్నా కూడా ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్. సో క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఉల్లిగడ్డవి సన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్తో పాటు మనకి కావాల్సిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నేనైతే ఒక కట్ట కొత్తిమీర, పుదీనా, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఈ వైర్ తోటి మైక్ కష్టం అయిపోతుంది, వైర్లెస్ తీసుకోవాలి. స్టార్టింగ్ కూడా ఎట్లా ఉన్నా కొప్పు కట్టేసిన, ఇంకా నాతో అయితలేదు ఈ వీడియో చేయడం. సో డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియో. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, మనం చికెన్ ఇట్లా నేను బౌల్లో మిక్స్ చేసుకున్నాను కదా, దీన్ని మీరు ఇలా బౌల్లో కాకుండా మనం బిర్యానీ ఎందులో అయితే చేస్తామో అందులో డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. ఎట్లా ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది, ముందు చూసేయండి. మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తామో డైరెక్ట్ అందులోనే వేసేసి ఎక్కువ గిన్నెలు అవ్వద్దు అనుకుంటే సో అట్లా చేసుకోవచ్చు అనమాట. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకునే వరకే మనకు ఒక పెద్ద ప్రాసెస్, తర్వాత చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఈ ప్రాసెస్లో చేస్తే అయితే మన ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు బిర్యానీ. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీకు ఒకటి చెప్తాను. మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉడకడానికి ఫ్రీగా ఉండే బౌల్ తీసుకోండి. నేనైతే ఇది తీసుకున్న బౌల్లో ఫ్రీగానే ఉంటుంది, 1/2 kg రైసే కాబట్టి. సో ఇప్పుడు 6 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి. జస్ట్ వాటర్ అయితే యాడ్ చేసి పెడతాను, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి. 3 గ్లాసులు పోసినా కదా, 4, 5, 6 కరెక్ట్గా పోసినా. ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం, అయిపోయింది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. మనము మరీ డార్క్గా బ్లాక్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే బయటకు తీసినాక అవి ఇంకా కొంచెం వేడికి ఇంకా కొంచెం ఫ్రై అయినట్టు అయ్యి కలర్ చేంజ్ అవుతాయి అనమాట. సో మనం కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే తీసేయాలి, నార్మల్ కాదు కానీ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీసేయాలి. బయటకు తీసిన తర్వాత అవి ఇంకా వేగుతాయి. ఫస్ట్ మెత్తగా అనిపిస్తాయి, కొద్దిసేపటికి అవి క్రిస్పీగా అవుతాయి. మరీ మీరు దొడ్డుగా గట్ చేసుకుంటే మాత్రం మెత్తగా ఉంటాయి ఆనియన్స్. ఇప్పుడు ఈ వాటర్లోకి ఫస్ట్ మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి, అంటే ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే మనకి రైస్కి పడుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ అంతా మనము తీసేస్తాం కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఒక 3 స్పూన్లు అట్లా వేసుకోండి. మరీ ఎక్కువ ఏవేవో ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తారు కానీ అవి ఏం అవసరం లేదు. ఇంకా మీకు సింపుల్గా అయిపోవాలి, క్విక్గా, ఎక్కువ ప్రాసెస్ ఉండద్దు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంతా యూజ్ చేయొద్దంటే ఇదే ప్రాసెస్ వేయండి. ఇందులో బగారాకు, మనం బిర్యానీకి యూజ్ చేసే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇవి 4 యాడ్ చేస్తాను, ఎందులోకైనా కూడా. ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, మరటి మొగ్గ, అనస పువ్వు ఇవన్నీ ఉంటే ఇస్తా కానీ పర్టికులర్గా వేయాలని అయితే ఏం నేను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయకండి, మెత్తగా అయిపోతాయి అనమాట రైస్లో తినేటప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఆల్రెడీ వేసాము, జస్ట్ కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకుంటే చాలు. బిర్యానీ మసాలా కూడా లైట్గా కొద్దిగా వేసుకోండి, ఆల్రెడీ మనం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ని, ఈ వాటర్ని 2 సైడ్లు స్టవ్ పైన అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనకి సగం ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి, ఇంకా సగం ఫ్రై అవ్వాలి. చూడండి ఎంత పొడిగా ఉన్నాయో.
చికెన్ని కూడా మనము బిర్యానీ చేసుకునే బౌల్లో యాడ్ చేసేద్దాము. డైరెక్ట్ ఇందులోనే కలిపేస్తే అయిపోయేది. ఏమో వీడియో తీస్తున్నా కదా, లుక్ వైజ్ బాగుండాలని తీసిన. కానీ ఇందులో మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసేద్దాం అవి కూడా. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇందాక కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి అనమాట. ఆనియన్స్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చాయో. ఏంటంటే మనము మంట కూడా లో ఫ్లేమ్లో అట్లా పెడితే మెత్తగా అయిపోతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తాయి. కంప్లీట్గా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇంకొకటి ఇట్లా కొన్ని ఆనియన్స్ పైన గార్నిషింగ్ ఉంచేసి మిగిలినవన్నీ కూడా చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. రైస్లో మాత్రం అస్సలు వేయకండి, అవి వేసినా కూడా వేస్ట్, మెత్తగా అయిపోతాయి అనమాట. ఈ ఆనియన్స్ తోటే మనకి డబల్ మసాలా బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇది ఒక చిన్న కప్పుతో యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కాలుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మిక్స్ చేసుకోకుండా స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసేసి, చికెన్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ బౌల్ బియ్యం కోసం వాటర్ పోసుకున్నాం కదా, ఆ బౌల్ రెండు స్టవ్స్ పైన పెట్టేయాలి. సేమ్ టైంలో కుక్ అయిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి పెట్టేద్దాం. చికెన్ ఏమో పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి, వాటర్ ఏమో మరగాలి. ఒక 15 minutes టైం పడుతుంది. చికెన్ మాత్రం మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. సో వాటర్ మరిగే టైంలో మనం ఇవి తీసేయచ్చు. మరిగి దీని ఫ్లేవర్స్ అంతా వాటర్కి వచ్చేస్తాయి కాబట్టి బాగా మరిగినాయి. నేను స్టవ్ తక్కువలో పెట్టిన. ఇప్పుడు ఇవి తీసేసి, మరీ ఎక్కువ తీయని అవసరం లేదు, పైన కనిపించిన వరకు తీసేస్తే మనకి బిర్యానీ తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళలోకి మనం నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకోవాలి. నీళ్ళు ఆల్రెడీ బాగా మరిగిపోయినాయి, నేను జస్ట్ స్టవ్ తక్కువ పెట్టిన అంతే. చికెన్ కంప్లీట్గా 80% కుక్ అయిపోవాలన్నమాట. నేను కూడా ఇంతకుముందు చికెన్ అస్సలు కుక్ చేయకుండా చేసేదాన్ని, కానీ అలా చేసిన దానికన్నా కూడా ఇట్లా చేసుకుంటే టేస్ట్ సేమ్ ఉంటుంది, కానీ మనకి ఉడుకుతుందా లేదా అనే భయం లేకుండా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పచ్చివాసన అనేది తగలదు మనకి, ఎక్కడ మసాలా కానీ ఏదైనా కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా దానికన్నా కూడా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించకుండా, అబ్బా బిర్యానీ అంటే ఇంత ప్రాసెస్ అనిపించకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. 90% కుక్ చేసుకోవాలి బియ్యాన్ని. చికెన్ వచ్చేసి 80% కుక్ అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది చికెన్, మనకు తెలుస్తుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది, కానీ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అనమాట. ఈ బియ్యం ఉడికే వరకు కూడా మనకి చికెన్ ఇంకా 80% కుక్ అవ్వలేదు, కొంచెం పచ్చిగానే ఉంది అనిపిస్తే మనం ఈ బియ్యాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట, ఓవర్ కుక్ అవ్వకుండా. చికెన్ మాత్రం ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా మధ్యలో కలుపుతూ ఉండండి. మనకి రైస్ ఆల్మోస్ట్ 90% దాకా కుక్ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ అయిపోతుంది. చికెన్ కూడా మనకి కరెక్ట్గా కుక్ అయిందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, రైస్ బౌల్ పక్కన పెట్టేసి చికెన్ ఇక్కడ పెడతాం మీకు క్లియర్గా కనిపించడానికి. డైరెక్ట్ రైస్ చికెన్ పైన వేసేసుకుందాం. నేనైతే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచిన, ఎక్కడ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు పైన కొంచెం బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన పుదీనా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇది డబల్ మసాలా బిర్యానీ కాబట్టి ఆల్రెడీ మనకి కలర్ఫుల్గా గ్రేవీ అలా వస్తుంది. సో ఇంకా ఎక్స్ట్రాగా కలర్స్ అవి ఏమి యాడ్ చేసే అవసరం లేదు. అట్లానే కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీలోకి, ఇది లేకపోతే సాఫ్ట్నెస్ అనేది రాదు బిర్యానీకి, నెయ్యి అనమాట. నేను నార్మల్గా నెయ్యి అస్సలు తినను, కానీ బిర్యానీలో నెయ్యి లేకపోతే మాత్రం అస్సలు తినబుద్ధి కాదు. నాకనే కాదు, అసలు ఆ టేస్టే వేరు వస్తుంది, డ్రైగా అట్లా ఉంటుంది బిర్యానీ. మెల్ట్ చేసేసుకోండి బటర్, ఇట్లా అక్కడక్కడ కాకుండా. దీనిపైన బటర్ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ కవర్ కానీ మన టిష్యూస్ ఉంటాయి కదా, అవి పెడితే దమ్ పోకుండా ఉంటుంది అనమాట. నేనైతే నా దగ్గర ఫాయిల్ కవర్ ఉంది, అది పెడుతున్నా, దమ్ పోకుండా ఉంటుంది. గ్యాప్స్ ఏమైనా ఉంటే కూడా క్లోజ్ చేసేయండి. ఇట్లా కనిపిస్తుందా, బిర్యానీ చేసేసరికి మొత్తం చెమట సెట్ అయిపోయింది. బిర్యానీ మూత పెట్టేసిన తర్వాత మనం ఒక 15 minutes దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ కుక్ చేసాం కాబట్టి 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 15 minutes అట్లా వదిలేయాలి. వెంటనే మూత తీయొద్దు, బిర్యానీకి పులావ్కి అట్లా బాగుంటుంది అనమాట.
కానీ నాకు మాత్రం పులావ్ మాత్రం వెంటనే సర్వ్ చేసుకుంటే ఇష్టం. అది ఒక ఆయిల్గా మాయిశ్చర్గా అట్లా బాగుంటుంది పులావ్ అయితే. కానీ బిర్యానీ అయితే కొంచెం ఆగాలి, ఒక 15 minutes. టోటల్గా ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes ఏమో స్టవ్ మీద ఉంచాలి, ఒక 15 minutes స్టవ్ ఆఫ్ చేశాక అట్లా పక్కన పెట్టేయాలి. ఏ బిర్యానీ అయినా కూడా అంతే. బిర్యానీ చేసుకుంటే ఒక మంచి పని ఏంటంటే, ఎన్ని గిన్నెలైనా ఏమైనా మనకి టైం ఉంటుంది కదా, దమ్ పెట్టిన టైము, అందులో క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్ క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత కూడా పెద్ద పని ఉండదు, ప్లేట్స్ ఎక్కువ అవ్వవు. అదొక ప్లస్ పాయింట్ బిర్యానీకి. ఇదంతా టైం వేస్ట్ అయినా అందులో మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తా. వైట్ రైస్ ఎక్కువ ఉండకుండా, వైట్గా ఉండకుండా మసాలా స్పైసీ లవర్స్కి కొంచెం అట్లా మసాలా తినాలనుకునే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఇట్లా. కానీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టం. మసాలా అంటే తినరు కదా అంతా. ఫుల్ మసాలా మంచిగా కుక్ అయింది. చికెన్, బిర్యానీ, రైస్. సాఫ్ట్గా చాలా బాగుంది. ఇంత సాఫ్ట్గా కుక్ అయింది చికెన్ కూడా. నేను బిర్యానీ అంతా మంచిగా కూర్చొని తినేస్తా. సో సేమ్ ప్రాసెస్లో మీరు ఒకసారి బిర్యానీ ట్రై చేయండి, డబుల్ మసాలా చికెన్ బిర్యానీ. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ అట్లానే నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. బాయ్.